దేవుని నిమిత్తమైన వైరాగ్యం. కొంతమంది పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఉండిపోతున్నారు దేవుడి కోసం. ఎందుకు? మేము దేవుని కొరకు వైరాగ్యంతో ఉండాలి, ఆయన కొరకు ఏదో ఎక్స్ట్రా చెయ్యాలి, త్యాగం చేయాలి ఆయన కోసం. తండ్రి మాట పట్టుకుని త్యాగంతో దేవుడు వచ్చేయలేదా? ఆయన వైరాగ్యం కాదు అది. మహిమను విడిచాడు, మహిమ లోకాన్ని విడిచాడు, దేవదూతల ఆరాధనను విడిచాడు, తను తగ్గించుకున్నాడు, రిక్తులుగా చేసుకున్నాడు. ఈరోజు అపోస్తులు రిక్తులుగా చేసుకోలేదా? ఎంతోమంది దైవ సేవకులను రిక్తులుగా చేసుకోలేదా? ఎంతోమంది ఆడవాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోకుండా దేవుడు నిలబడిపోలేదా? ఎంతోమంది పురుషులు పెళ్ళిళ్ళు చేసుకోకుండా దేవుడి కొరకు నిలబడిపోలేదా? భార్యలు కోల్పోయిన భర్తలు నిలబడిపోలేదా? భర్తలను కోల్పోయిన భార్యలు నిలబడిపోలేదా? చేసుకోమని చెప్పట్లేదా? వాక్యం చెప్తుంది. చేసుకోకపోతే మరే ధన్యులను కూడా చెప్తుంది. దైవజనుల ఆత్మావేశంతో ప్రకటిస్తున్న తప్పు కాదండి, అదొక కోణం అండి. పరలోకంలో గొప్ప ఫలం. మనం పైసా